ఓవైపు బాలయ్య వ్యాఖ్యలు, మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, ఇంకా ఏపీ వ్యాప్తంగా అనేక పరిణామాలు, తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ పరిస్థితులు. ఇన్నింటి మధ్య ఏవేవో వార్తలు వస్తున్నాయి. కానీ లోతైన విశ్లేషణ మాత్రం కనిపించడం లేదు, వినిపించడం లేదు. వాస్తవానికి ఇటువంటి విషయాలు రాయాలంటే తెలుగులో సుప్రసిద్ధ పాత్రికేయుడు వేమూరి రాధాకృష్ణ వల్ల మాత్రమే అవుతుంది. అందువల్లే ఆయన ప్రతి ఆదివారం తన పత్రిక ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకు పేరుతో వర్తమాన రాజకీయాల మీద విశ్లేషణ చేస్తూ ఉంటారు. తనకు మాత్రమే తెలిసిన సమాచారానికి మాల్ మసాలా దంచి వడ్డిస్తుంటారు. నచ్చేవాళ్లు నచ్చుతుంటారు, నచ్చని వాళ్లు తిడుతుంటారు. కాకపోతే ఆయన వండే వంటకం మాత్రం అదిరిపోతుంది. ఏక్దమ్ దమ్ బిర్యానీ లాగా ఉంటుంది. కడక్ చాయ్ తాగినంత మెచ్చగా ఉంటుంది. కానీ ఈ ఆదివారం ఎందుకో రాధాకృష్ణ తన కొత్త పలుకు రాయలేదు. ప్రతి ఆదివారం ఆంధ్రజ్యోతి పత్రిక చదివే వారికి కొత్త పలుకు, కొత్త పరిచయం ఏమీ కాదు. అందులో ఉన్న విషయాలు చాలా ఘాటుగా ఉంటాయి, స్పైసీగా కనిపిస్తుంటాయి. కొన్ని రాజకీయ పార్టీలకు ఆయన రాసే రాతలు కొత్త ఆయుధాల మాదిరిగా, మరికొన్ని రాజకీయ పార్టీలకు ఇబ్బందికరంగా ఉంటాయి. ఏవి ఎలా ఉన్నప్పటికీ, ఎవరు ఏమి అనుకున్నప్పటికీ రాధాకృష్ణ మాత్రం రాస్తూనే ఉంటారు. రాసే విషయంలో రాజీ ఉండదు, మొహమాటం అస్సలు ఉండదు. షర్మిల పార్టీ పెడుతుందన్నా, కేటీఆర్ కేసీఆర్ కు కవిత దూరంగా ఉంటుందన్న విషయాలను రాధాకృష్ణ మాత్రమే రాశారు. ఆయన మాత్రమే చెప్పగలిగారు. అప్పట్లో ఆయన రాసిన ఈ మాటలను చాలా మంది తిట్టుకున్నారు, మెజారిటీ వర్గాలు విమర్శించుకున్నారు. కానీ అంతిమంగా మాత్రం రాధాకృష్ణ తన రాసిన రాతల మీద నిలబడ్డారు. తాను పలికిన మాటల మీద స్థిరపడ్డారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆయన రాసిన రాతల మాదిరిగానే ఉన్నాయి. అప్పటిదాకా ఆయన విమర్శించిన వారు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఇక వర్తమాన రాజకీయాలకు విశ్లేషించడంలో రాధాకృష్ణ తర్వాతే ఎవరైనా. చంద్రబాబు విషయంలో కూడా అప్పుడప్పుడు రాధాకృష్ణ తన లైన్ దాటుతుంటారు. ముఖ్యంగా ఇప్పుడు ఏపీలో జరుగుతున్న పరిణామాలను ఎటువంటి మొహమాటం లేకుండానే రాధాకృష్ణ రాస్తున్నారు. చంద్రబాబు దగ్గర వాడని, అనేక ఇబ్బందులు ఎదుర్కొని అధికారంలోకి వచ్చారని వాత్సల్యం చూపించడం లేదు. రేవంత్ విషయంలో కూడా అలానే వ్యవహరిస్తున్నారు. అందువల్లే ఆంధ్రజ్యోతి ఇప్పుడు నిప్పు కణికలాగా కనిపిస్తుంది. ఇంతటి టెంపర్మెంట్ చూపించే రాధాకృష్ణ అప్పుడప్పుడు బ్రేక్ ఇవ్వడం అసలు బాగుండడం లేదు. అన్నట్టు బ్రేక్ వచ్చిందా, తీసుకున్నారా? జర చెప్పండి ఆర్కే సార్, మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ.